మందులో నేను కెమికల్ వాడడం వల్ల నాకు అనేకమైనటువంటి కష్టాలు ఎదురైనాయి. దానివల్ల నేను వ్యవసాయం మీద విరక్తి పుట్టి నేను వేరే దేశంకి వెళ్ళేదో ఎలాగో ఒకలా బతకాలి, ఈ ల్యాండ్ వచ్చే వరకు తనకో లీజుకో ఇచ్చేసి వెళ్ళిపోవాలనుకున్నాను. మరి అటువంటి సమయంలో నాకు ఒక యూనిట్ ఇన్ఛార్జ్ వచ్చి, కాదన్నయ్య మరి అలాగ ప్రకృతి వ్యవసాయంలో మంచి అవగాహన ఉంది, దాని మీద మంచి నీకు లాభం ఉంది చెప్పినప్పుడు నేను సరే అని చెప్పేసి నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగి ఆ సంవత్సరం నుంచి నేను చేయడానికి మొదలుపెట్టానండి. అందరికీ నమస్కారం. నా పేరు యారపట్టి భీమారావు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బి గోపాలపురం నాది. నా ల్యాండ్ వచ్చి 3 ఎకరాలు నాకు సొంత ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్లో నేను ఒక ఏటీఎం అనేది 20 సెంట్లు వేసుకోవడం జరిగింది. తర్వాత సూర్యమండలం అనేది ఒక 12 సెంట్లో వేసానండి. మరి ఇప్పుడు ఏ గ్రేడ్ మోడల్ అనేది ఒక ఎకరన్నరలో నేను ఏ గ్రేడ్ మోడల్ అనేది ఇప్పుడు వేసుకున్నాను. మే నెలలో కూడా నేను నా ల్యాండ్ అంతా 360 రోజులు కూడా గ్రీన్గా ఉండడానికి నేను రకాల విత్తనాలతో నేను PMDS అనేది నవధాన్యంలో వేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున ఇంత ఎండల్లో నా భూమి పచ్చదనంగా ఉండడం వల్ల ఆ భూమి సారవంతంగా మారి భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులు వృద్ధి చెంది భూమి తడి నేలగా ఉంటే నాకు బాగా డెవలప్ పెరుగుతుంది, భూమి సారవంతంగా మారుతుంది. మరి రాబోయే ఖరీఫ్ సీజన్లో నేను బాగా పంటలు దాన్ని డెవలప్ అవడానికి నేను PMDS అనేది వేసుకోవడం జరిగింది. అలాగే నేను సూర్యమండలం అనేది నేను 12 సెంట్లో సూర్యమండలం వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సూర్యమండలం అనేది నేను 7 బెడ్లు తీసుకున్నానండి. 7 బెడ్లలో 7 రకాల ఐటమ్స్ అనేది వేయడం జరిగింది. చిన్న మొదటి బెడ్లో వచ్చి 3 అడుగులు తీసుకున్నాను, నెక్స్ట్ బెడ్లో 4 అడుగులు తీసుకున్నాను, అలాగే 7 బెడ్లు తీసుకున్నానండి. ఈ 7 బెడ్లలో ఒక దాంట్లో నేను గుండ్రాగి వేసుకున్నాను ప్రత్యేకంగా. తర్వాత నెక్స్ట్ బెడ్లో వచ్చి నేను ముల్లంగి వేసుకున్నాను, అలాగే వంగ ఒక బెడ్లో వేసుకున్నాను, పచ్చిమిర్చి ఒక బెడ్లో వేసుకున్నాను. అలాగే నెక్స్ట్ బెడ్లోకి వచ్చేసరికి గోంగూర, తోటకూర, చుక్కకూర, పాలకూర అనేది లోన ఉన్నటువంటి రౌండ్ బెడ్డల్లో వేసుకోవడం జరిగింది. దానికి రౌండ్ క్రాప్గా చుట్టూ బంతి నాటడం జరిగిందండి. దీనికి రక్షణగా చుట్టూ రౌండ్గా మొక్కజొన్న ఉంటే రక్షణగా లోనకి ఎటువంటి చీడ పురుగులు కూడా రానందుకు ఒక ఎలుగుగా అడ్డుగా గోడలుగా ఉండేటట్టు దానికి రక్షణ కలుగుతుంది. ఆ విధంగా వేసుకున్నాను. తర్వాత లోన వచ్చేసరి మరి నేను ఇది బొప్పాయి కూడా నాటుకోవడం జరిగింది. ఒక బెడ్లో ఒక కూర అయ్యేటప్పుడు నెక్స్ట్ ఆ బెడ్లో మళ్ళీ ఇంకా వేరేది నేను పంట తీసేటప్పుడు మళ్ళీ ఇంకా వేరేది వేస్తుంటాను. ఆ విధంగా నాకు నీళ్ళు గత నెలలో నేను వేసేటప్పుడు సమ్మర్లో కూడా వేసేటప్పుడు మనకు మంచి ఆదాయం వచ్చిందండి. వారానికి వచ్చి 2000 రూపాయలు కూడా నేను ఆదాయం తీశాను. ఓన్లీ ఏటీఎం ప్లస్ సూర్యమండలం నుంచి నాకు ఎనీ టైం 360 రోజులు కూడా నాకు ఆదాయం కలుగుతుంది. మరి నేను ఈ సూర్యమండలం అనేది వేసినాను కాబట్టి ఈ సూర్యమండలంలో మరి ఈ క్రాప్ని తీసి మల్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ మల్సింగ్ ఎందుకు చేయడం అంటే భూమిని డైరెక్ట్గా ఎండ తగలకుండా ఈ మల్సింగ్ చేసిన వాళ్ళు దానిలో వచ్చినటువంటి మొక్కలు మంచి ఆరోగ్యంగా వచ్చి అది బాగా మరి కొన్నాళ్ళకి దాని నుంచి ఈ ఆచ్ఛాదన వల్ల మంచి డెవలప్ అయ్యి ఎదుగుదల బాగుంటుంది. దానికి ఎటువంటి పేడ పురుగులు కూడా రావట్లేదు. మరి ఎటువంటి జబ్బు రాకుండా మంచి బాగా ఎదుగుదల అనేది చూస్తామండి. అందుకే ఆచ్ఛాదన చేసుకుంటాను. నెక్స్ట్ మాకు హెల్త్ పరంగా చూస్తే మంచి ఆరోగ్యము, మంచి ఆహారమైనటువంటి ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. మరి దీనివల్ల నాకు ఇంకెంతైనా సరే ప్రకృతి వ్యవసాయం చేయాలని ఒక ఉద్దేశంతో నేను ఇంత సమ్మర్లో కూడా నేను మరి గ్రీన్గా నా పొలం అంతా ఉండాలనే ఉద్దేశంతో నేను దీన్ని చేస్తానండి. నా ఏ గ్రేడ్ మోడల్కి వచ్చేసరికి నేను అనేది గట్టు అనేది 4 నుంచి 5 అడుగులు వెడల్పు చేసుకోవడం జరిగింది. వెడల్పు చేసుకొని ఖరీఫ్లో నేనేం చేశానంటే మరి గట్టు వెడల్పులో కొబ్బరి మొక్కలు, పైనాపిల్, మరి ఒక జర్మలో నేను వేసుకోవడం జరిగింది. కింద మడి భాగంకి వచ్చేసరికి నేను గుడిరాగి ఒక లైన్ వేసుకున్నాను. దానిపైన ఇంకొక అడుగు భాగంలో నేను వచ్చి ఆకుకూరలు వేసుకోవడం జరిగింది. మరి అది నాకు ఖరీఫ్కి కావలసినటువంటి కూరగాయలు పలు పంటల ధర నేను తీయడం జరిగింది. ఆ ఏ గ్రేడ్ నుంచి నాకు వచ్చినటువంటి ఆదాయం మరి
ఒక నెలకు వచ్చేసి 1500 నుంచి 2000 వరకు ఆదాయం కూడా తీయడం జరిగింది. అలాగే నేను మరి PMDS అనేది దాని నుంచి తీసుకునేటువంటి ఆదాయం ఏంటంటే మరి దాన్ని కోసి పశువులకు వేయడం జరుగుతుంది. ఇవి 4 రకాల పంటలకు తీసుకెళ్లే వాటికి వేయడం ద్వారా పాలు కూడా చాలా అభివృద్ధిగా పాలు అధికంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఈ విధంగా నేను డెవలప్ అవుతానండి. మరి అటు ఆరోగ్యం కూడా ఆ పశువుల్ని చాలా ఆరోగ్యంగా ఉంటాను ఇన్ని రకాల పంటలు అవి తినడం వలన. నాకు వ్యవసాయం మీద బాగా ఇంట్రెస్ట్ పుట్టి ఇంకా చెయ్యాలి నా వ్యవసాయం, నా పొలం అంతా ATM మోడలు, ఏ గ్రేడ్ మోడలు, మరి ఈ సూర్య మండలాలతో నేను కూరగాయలు పండించాలని నాకు ఎక్కువ ఆలోచన. ఎందుకంటే అందరు కూడా దీని వైపు చేసి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వ్యవసాయం చేయాలని నా ఆలోచన అండి. మరి నేను చేసే వ్యవసాయం 10 మంది వచ్చి నా వ్యవసాయం దగ్గరకు వచ్చి ఈ రైతు ఎంత ఇంట్రెస్ట్ చేస్తానని తెలుసుకోవాలని నా ఉద్దేశం అండి ముఖ్యంగా.